ఆ? ఆ? ఏ హాయ్. హాయ్ సార్ గారు ఇక్కడేం చేస్తున్నారు? నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఓహో, ఏ చాలా బాగుంది. నాకు ఎప్పుడైనా బాధ వేసినా సంతోషం వేసినా ఈ నేచర్ని చూస్తూ ఈ వ్యూ పాయింట్ చూస్తూ మ్మ్. చూడు, నేచర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. నేను ఇలాంటి అమ్మాయినా కోరుకుంటున్నాను. చాలా ప్యూర్గా ఉంది. కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక దారి నుంచి అటు ఇటు ఎటు కానీ ఫైనల్గా ఇక్కడికే చేరుకుంటారు. కానీ నేచర్ ఈజ్ బెస్ట్ అండి. ఎందుకు అలాగా అనుకుంటారు? మేబీ అందరూ మీ డబ్బు కోసమే దగ్గర అవుతున్న అమ్మాయిలు ఉన్నారని విన్నాను. కానీ కొందరు అమ్మాయిలు అలా ఉండరు కదా. మేబీ అలా అని పెళ్లి మీద కోపం పెంచుకోవద్దు. బీ పాజిటివ్. పెళ్ళి ఐ డోంట్ లైక్ దట్. వై డూ వాంట్ యూ? సర్లే, ఆలోచిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. పెళ్లి గురించి ఎందుకు నాకు ఆలోచన ఉన్నదంటే, చూస్తున్నారుగా నా కళ్ళ ముందునే నా ఆస్తి కోసమే మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని మొదలెట్టారు. హీఈస్ ఎ గుడ్ ప్లాన్. అందరూ అలా ఉండరు. యా, చూసావు కదా గోల్డ్ రెడ్డి ఎలా ఉన్నాడు. ఓకే, ఎవరైనా కూతురు అలా వదిలేసి వెళ్తారా? పాపం ఆమె. నిజంగా డబ్బు ఎవరినైనా మార్చేస్తుందా? ఎస్, అందుకే. హే, నాకు కాఫీ చేస్తావా? ఓకే. చల్. ఏరా అబ్బాయ్, పడుకున్నావా? చెప్పు డాడీ. అయ్యో డాడీ, చెప్పు డాడీ. ఏముందిరా నాన్న చెప్పడానికి? మనక అన్ని విధాల ఆస్తుపాస్తులు దండిగా ఉన్నాయి, తక్కువేం లేదు. అవును డాడీ. కానీ పెద్దోడేమో అమెరికాలో ఉన్నాడు. ఇవాళ ఉన్నదా నాతో తోడుగా మీరే ఉన్నారు. అవును డాడీ. మేమిద్దరం అమ్మ నాన్న, మీరిద్దరు కోడళ్ళు. మీకు మేము, మాకు మీరు తప్ప ఎవరు లేరు. అంతేకా డాడీ? కానీ ఎందుకోరా కోడలు పిల్ల మమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. చేసుకుంటే బాగుంటుంది. అదేం కాదులే డాడీ. ఆమెమో అర్థం చేసుకోదు, నువ్వేమో ఉదయం అనగా డ్యూటీకి వెళ్ళిపోతావు. అవును డాడీ. నీ వ్యాపారాలు నీవి. అవును డాడీ. మేమేమో వయసు మీద పడి ఉన్నాము. అవును డాడీ. అమ్మ స్వతహాగా ఏ పని చేసుకోలేదు. అవును డాడీ. ఏమ్మా కోడల పిల్ల, ఇంత ఛాయ్ తీసుకోరా అమ్మా అని చెప్తే ఎప్పుడూ ఆమెకి తీరుకున్నప్పుడు తీసుకొని వస్తుంది. అవును డాడీ. అమ్మేమో కోడల పిల్ల మీద సాధిస్తుంది. అరే అరవకే, మనకు బిడ్డైనా కోడలైనా మన కోడలే కదా అంటే వినదు. ఇక మీ అమ్మకేమో చాదస్తవం ఎక్కువ. అవును డాడీ. ఈమెకేమో అర్థం కాదు. సర్లే, మన పిల్ల అయితేమి కోడల పిల్ల అయితేమి అర్థం చేసుకోలేమా అని చెప్పి మీ అమ్మ ఊరికే ఉండదు. ఇక నువ్వేమో పొద్దుననగా ఎప్పుడో వెళ్ళి రాత్రి అనగా ఎప్పుడో వస్తావు. అవును డాడీ. వీళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను రా అబ్బాయి. ఇప్పుడు ఏం చేయమంటావు? కొంచెం కోడల పిల్లకు చెప్పి, తండ్రైనా నాన్నైనా మామైనా ఆయనే కదని అన్ని మనకు అన్ని వాళ్ళు మనకని చెప్పి ఆ అత్త కోడల్లో గొడవేమో జరగకుండా చూసుకోరా నాన్న కొంచెం. తప్పకుండా డాడీ. తిన్నావా నాన్న? తిన్నా డాడీ. సరే నాన్న, నేను నీ నిద్ర ఖరాబ్ చేసినట్టున్నా, పడుకోనన్నా. సరే డాడీ. ఏందో ఏమో ఈ కాలం ఆడపిల్లలు. అత్త వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టే ముందు కొత్తలో అమ్మైనా నాన్నైనా అత్త మామైనా మీరే కదా అంతా అంటారు. పోను పోను మారుతూ ఉంటుంది కాలం. ఏమో ఈ కాలం అర్థమే కాదు. నాన్న పడుకో నాన్న. నీ వ్యాపారాలు నువ్వు చూసుకుంటే సాయంత్రం రాగానే నేను ఇబ్బంది పెడుతున్నాను. నాకు నువ్వు, నీకు నేను. పెద్దోడేమో అక్కడుండే. ఏం చేద్దాం, లోకం తీరు. పడుకో నాన్న, పడుకో.
మంచిగా బోరేసి నీళ్లు కట్టి చెట్లని మంచిగా చూసుకోకుండా ఎంతమంది పనులకు పెట్టినా ఒక్కరు కూడా సరిగ్గా చూసుకోరు. రావడం, తినడం, చెట్ల కింద కూర్చోవడం, వెళ్ళిపోవడం, పని చేసేదే లేదు నా ఇల్లు. అరే మలయా, మలయా, అయ్యా ఎట్రా. అయ్యా చెప్పండి అయ్యా. ఏందిరా కొబ్బరికాయలన్నీ అట్లా ఎండిపోతున్నాయి, ఏంది చిన్న చిన్న పిందె రాలిపోతున్నాయి, ఏంటి నీళ్లు కట్టడం లేదా ఏంటి? అయ్యా మొన్ననే కట్టినాయా, చాలా నీళ్లు కూడా పెడుతూనే ఉన్నానయ్యా. ఏమోరా మీరు చేసే పని ఏం నచ్చడం లేదు. నువ్వు ఒకసారి మా మనవాడిని పిలుచుకురాపో. అయ్యా సరే అయ్యా, వాడిని పిలుచుకురాపో. ఈ తీసి ఇక్కడనే పెట్టిండు, దీన్ని కాళ్ళ పెట్టాలి. అబ్బాబా ఒక్క 2 రోజులు సేను వైపు రాకపోతే అంత ఆగమాగం చేస్తారు. పంటంతా నాశనం చేసినారు కదా, మీకు జీతాలు ఇచ్చేది ఎందుకురా? ఒక్కొక్కరు గుర్రం తిన్నట్టు తింటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడికి వచ్చి? ఆహా శుద్ధ పరిమళం. మా పెళ్లినాటి రోజులు, మా సరస్వతి మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాస్ తీసుకొని, అబ్బా ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఈ కాయ కూడా వెండిపాయ. ఇది మారవాలి, ఇంకా లాభం లేదా? అరే మల్లయ్య, అరే వీడేంటి అట్టే పోయిండు, మా మనవాడిని పిలుచుకోరారా అంటే. అబ్బా సర్లే సావని. అబ్బా అరే మల్లయ్య, మల్లయ్య, అరే ఈ మల్లిగాడు అట్టే పోయిండేంటి, మనవాడిని పిలుచుకోరారా మల్లయ్య అంటే. మనవాడు రావడం లేదు, మల్లిగాడు పోయినాడు. మనవాడా రా, వచ్చావా? ఏం తాత పిలిచారంట? నీ వాలకం ఏదో నాకు తేడా కొడుతుందిరా ఈ మధ్యలో. నాకు మా అందరి ఉద్దేశం ఏంటంటే నీకు తొందర పెళ్లి చేయాలని మా ఉద్దేశం. మీ నాన్న కూడా పొద్దున్నే ఫోన్ చేసినాడు రా అబ్బాయి. నాన్న వాడికి పెళ్లి చేయని చెప్పి నీ దగ్గరికి పంపిస్తే ఇన్ని రోజుల నాన్న ఏదో వాడిని పంపేయగానే వారం రోజులలో మంచి తీపి కబురు, పెళ్లి కబురుతో ఫోన్ చేస్తావనుకుంటే ఇంత లేట్ అవుతుందా నాన్న నా మీద కోప్పడుతున్నాడు. పెళ్లి చేసుకొని మా మంచిగా సావిత్రితోటి చట్టాపట్టాలు వేసుకొని మంచిగా మజా చేస్తున్నావు అంట కదా. అదేం కాదు తాత, సావిత్రి నాకు జస్ట్ ఫ్రెండ్ అంతే. ఫ్రెండా? ఇదేం ఫ్రెండ్ రా? మంచి అమ్మాయి కూడా లక్షణంగా ఉంది కదా. నేను వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడంటే మాట్లాడతా కదా. నీకు పెళ్లి చేయాలనే కదా, నువ్వు పెళ్లి తొందరగా చేసుకుంటే మాకే కదా సంతోషం. అందరికన్నా ముందు నేనే రా నాన్న సంతోషపడేది నీకు పెళ్ళి అయితే. ఆ సావిత్రి మీద నీకేమైనా మనసు అయితే చెప్పురా నాన్న. నాకు కాకపోతే ఇంకెవరికి చెప్తావు చెప్పు? నువ్వు వాళ్ళ నాన్నతో వెళ్ళి నేను మాట్లాడతలే, నువ్వు ఎందుకు బెంగ పెడతావు చెప్పు? పెళ్లి గురించి కాదు తాత, నేను మీ ఎవరితో అడిగినా పెళ్లి 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 అంటారు. తను ఒక్కటే నా మనసు అర్థం చేసుకుంది, అందుకే ఫ్రెండ్షిప్ చేశా. వెళ్ళి డాడీకి చెప్పండి తొందరగా అమెరికా తీసుకెళ్ళమని. ఏమోరా ఈ కాలం పిల్లలు ఫ్రెండ్షిప్ అంటారు, లవ్ అంటారు. ఏం లవ్ ఏం ఫ్రెండ్షిప్? అమ్మాయి అబ్బాయి చట్టా పట్టాలు వేసుకొని తిరగడం ఏందో, పెళ్లి చేసుకొని రా అబ్బాయి అంటే మేము ఫ్రెండ్షిప్ అంటారు. ఇదేదో కొత్తగా. ఇద్దరు కలిస్తే పెళ్ళేనా తాత? అమ్మాయి లక్షణంగా ఉంది కదరా, వాళ్ళ నాన్నతోనే మాట్లాడతానని చెప్తున్నా కదా. తాత పెళ్లి గురించి కాకుండా వేరేది ఏమైనా చెప్పు నాకు. ఏమున్నది ఇంకా నా పిండాకుడు. ఏదో సరే ఇప్పటికైనా ఏదో అమ్మాయితో దగ్గరగా తిరుగుతున్నావు కదా, పెళ్లి ఒప్పుకుంటావని సంతోషపడ్డా కానీ నిన్ను మార్చడం మా వల్ల కాదు. చూస్తా పో ఎన్ని రోజులు ఈ విషయం దాస్తావు నువ్వు. మీరు మారరు, మీరు ఎంత చెప్పినా ఎట్లానే ఆలోచిస్తారు. నేను బాయ్. అమ్మాయి మంచి లక్షణంగా ఉంది, ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని మంచిగా తిరుగుతున్నారు. కిలకిలలు పక్కపక్కలు బాగానే ఉన్నాయన్ని. నా దగ్గర దాస్తున్నాడా లేకుంటే వీడేమైనా భయపడుతున్నాడా? ఎట్లా మార్చాలా వీడిని? వీడికి తొందరగా పెళ్లి చేసేద్దామంటే వీడేమో మోమాటం పడుతున్నాడు. సరే ఆ అమ్మాయి వైపు నుంచైనా మెల్లగా రాబట్టి విషయం రాబట్టాలా, చూద్దాం. ఏమమ్మా సావిత్రి, అంకుల్ ఇలా రామ్మా. నన్నా ఇలా రా తల్లి, నిన్నేరా. అమ్మాయి లక్షణంగా ఉంది, ఇద్దరికి ఇటు జోడు మంచిగా కుదిరింది. పిలిచారా అంకుల్? రామ్మ కూర్చో. పర్లేదు కూర్చో నాన్న. తాతయ్య దగ్గర మా మాట ఏంది? తాతయ్య దగ్గర కూర్చోవడానికి మా మాట ఏందిరా తల్లి? అవునమ్మా సావిత్రి, నేను ఒక విషయం అడుగుతానన్నా, మోమాటం పడకుండా చెప్పు.
ప్రవరాక్కుడు అంటే నీకు ఇష్టమే కదా? లేదు. అదేంటమ్మా, మీరిద్దరు మంచి క్లోజ్గా తిరుగుతున్నాడు కదా, వాడిని పెళ్లి చేసుకోవచ్చు కదా తల్లి. జంట కూడా చూడముచ్చటగా ఉంటుందమ్మా. నువ్వేం బాధపడకు, మీ ఫాదర్ వాళ్ళతో మీ తల్లిదండ్రులతో నేను మాట్లాడతా. మీ ఇద్దరిని ఒక జంట చేసి 4 గింజలేసి కృష్ణారామ అనుకుంటా కూర్చుందామని నా ఆలోచన. నీ మనసులో ఏమున్నదో నాకు చెప్పు. వాడు ఎవరిని చూసి కూడా నాకు పెళ్ళొద్దంటూ అసలు అమ్మాయిలతోనే ఉండేవాడు కాదు. కానీ ఎందుకో నిన్ను చూడగానే, నువ్వు పరిచయం కాగానే నీతో కొంచెం క్లోజ్గా ఉంటున్నాడు. నాకు అప్పుడు ఆశలు కలిగినాయమ్మా. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకొని అనుకుంటున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. వాడి మనసులో మాట ఏందో నువ్వే బయట పెట్టాలమ్మా. అందరితో మంచిగా ఉంటావు, మా అందరికి ఇష్టం రా మీ జోడి అంటే. చాలా థ్యాంక్స్ అంకుల్, కానీ ప్రవళాఖ్య నాకు చాలా ఇష్టం. అది నాకు తెలుసమ్మా. తనిప్పుడు అమ్మాయిలంటే నచ్చని ఆ ధ్యాసలో ఉన్నాడు. ఖచ్చితంగా తనని మార్చడానికి చూస్తాను. మీరేం బాధపడకండి తాతయ్య. ప్రవళాఖ్య ఖచ్చితంగా ఒక రోజు మీ దగ్గరికి వచ్చి నేను పెళ్లి చేసుకుంటా అని అడుగుతాడు. అవుమా, ఆ రోజు కోసం వెయిట్ చేయండి అంతే. అలాగేమా. కృష్ణ రామ అనుకుంటే ప్రశాంతంగా ఉన్నాను. అలాగేమా, నా బంగారు తల్లి. థ్యాంక్ యూ అంకుల్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.